మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత ఈ సంవత్సర కాలంలో ఒక విధ్వంస పరిపాలన ప్రజలు చర్మగీతం పాడి 11 సీట్లకు పరిమితం చేశారు. నిజం గడప దాటే ముందే అబద్ధాన్ని ప్రచారం చేస్తూ అసత్యాన్ని ప్రచారం చేస్తూ వేల కోట్లు దోపిడీ చేసిన వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ కూడా అసత్యాలు ప్రచారం చేస్తూ మళ్ళీ ఆర్భాట కార్యక్రమాలు మొదలుపెట్టారు. వేల కోట్లు దోచుకున్న రిమాండ్ ఖైదీ నిన్న సిట్ అధికారులను బెదిరిస్తూ ఉన్నారు. రిమాండ్ ఖైదీగా సబ్ జైల్లో ఉండి కోర్టుకు వెళ్ళే వ్యక్తి అంటే వీళ్ళ అధికారం వీళ్ళ మదం ఏ స్థాయిలో ఉందంటే సిట్ అధికారులనే పోలీస్ అధికారులను బెదిరిస్తూ ఉన్నాడు. ఈ ఉన్మాదుల్ని, ఈ అహంకారుల్ని, ఈ దోపిడీదారుల్ని కట్టడి చేసి న్యాయస్థానాల ముందు వాళ్ళు దోచుకున్న డబ్బంతా కూడా ఖజానాకి రప్పించాల్సిన అవసరం బాధ్యత ఉంది. 3000 కోట్లు దోచుకున్న లిక్కర్ కుంభకోణంలో 30 కోట్లు కూడా మరి రికవరీ అయినట్టుగా మరి పోలీసులంతా కూడా మరి వాళ్ళ మీడియా ముందు ప్రజల ముందు పెడతా ఉన్నారు, న్యాయస్థానాల ముందు. ఇవాళ పెద్ద ఎత్తున ఒక్క సంవత్సరంలోనే 34,000 కోట్ల పైగా పెన్షన్లు ఇచ్చాం. పేదవాళ్ళకి పెన్షన్ డబ్బులు దగ్గర 67 లక్షల మంది ఇవాళ పెన్షన్ ఎవరైతే సామాజిక పెన్షన్దారులు పెద్ద ఎత్తున పెన్షన్లు వెళ్తూ ఉన్నాయి. 4,000 పెన్షన్ ఏదైతే 3,000 రూపాయలది మొదటి నెలలోనే 7,000 ఇచ్చాం. మళ్ళీ ప్రతి నెల 3,000ది 4,000 ఇస్తున్నాం. అట్లాగే ప్రతిపక్ష నాయకుడిగా ఇంటికి తాళ్ళు కట్టాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు యంత్రాంగం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి జనాలు వెళ్ళి గంజాయి బ్యాచ్ని సమర్థించుకుంటా మాట్లాడాడు. మళ్ళీ పొదలెళ్ళి అమరావతి మహిళల మీద రైతుల మీద రాళ్ళు చెప్పులు వేయించాడు, పోలీసుల మీద దాడులు చేయించాడు. మళ్ళీ మొన్న సింగయ్య సొంత పార్టీ కార్యకర్తే మరి ఆయన బండి కింద మాట్లాడితే ఇవాళ ఆయన దాన్ని సమర్థించుకునే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అట్లాగే ఇవాళ ఆ కార్యక్రమంలో దగ్గర 3 వ్యక్తులు చనిపోయింది కూడా మనం మీడియాలో చూసాం. ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనలో ఎన్నో దాడులు, ఎన్నో అకృత్యాలు, ఎన్నో డాక్టర్ సుధాకర్ ఉదంతం దగ్గర నుంచి మరి ఎమ్మెల్సీ డ్రైవరు ఏ విధంగా చనిపోయాడు ఆ రోజుల్లో మనం అన్నీ కూడా చూసాం. అట్లాగే మహిళా సంక్షేమం, డాక్రా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి. ఇంటింటికి కుళాయి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి సుపరిపాలనలో తొలిగడుగు కింద ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ సాధికార సాధన దగ్గర నుంచి ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా కుప్పంలో ఈరోజు రేపు ఉండి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. వాటి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు మీ కుటుంబ సాధికార సరద పరిధిలో కానీ, మీ కేఎస్ఎస్ పరిధిలో, మీ బూత్ పరిధిలో, మీ నియోజకవర్గ పరిధిలో, మీ మండల పరిధిలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, కూటమి ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని కోరుతున్నాను.